ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ములాఖత్ అయ్యారు కేటీఆర్. కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు మరొకసారి 2 వారాల పాటు పొడిగించింది. సిబిఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ను విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ 1న జరగనుంది. ఆమెను కలిసిన తరువాత కేటీఆర్ హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తిహార్ జైల్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను ఈ రోజు ఉదయం తన సోదరుడు కేటీఆర్ మాజీ మంత్రి కవితతో ములాఖాత్ అయినట్టుగా సమాచారం అందుతుంది. ఈ ములాఖాత్ సందర్భంగా తన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు బెయిల్ ప్రాసెస్ ఎక్కడి వరకు సాగుతుంది, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా సాగుతా ఉంది, న్యాయవాదులని అనుమతిస్తున్నారా లేదా, కుటుంబ సభ్యులని మాట్లాడనివ్వనిస్తున్నారా లేదా, అడిగినటువంటి అన్ని సౌకర్యాలు ఇక్కడ లభిస్తున్నాయా లేదా అనే దానిపై కూడా ముఖ్యంగా కేటీఆర్ కవితను అడిగి వివరాలన్నీ కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టులో ఈ ఈడీ సిబిఐ కేసుకు సంబంధించినటువంటి 2 బెయిల్ పిటిషన్లు తిరస్కరించగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం కూడా తిరిగి ఈ నెల 21 వరకు కూడా ఈ రిమాండ్ ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 21 వరకు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరగబోయేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ నెల 21నే ఈ రిమాండ్ పొడిగించిన తర్వాత 21వ తేదీనే కవిత బెయిల్ కి సంబంధించినటువంటి అంశం పైన మళ్ళీ కోర్టులో విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే బెయిల్ ఇవ్వడానికి వీలేదు అంటూ మాత్రం 2 దర్యాప్తు సంస్థలు అటు ఈడీ సిబిఐ ఇద్దరు కూడా కవితకు కింగ్ పిన్ గా ఉన్నటువంటి ప్రధాన నిందితురాలు ఈ కేసులో బెయిల్ ఇస్తే మాత్రం కేసు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కవితకు బెయిల్ ఇచ్చినట్టయితే మిగతా నిందితులందరూ కూడా ఈ కేసులో బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఇంకా సాక్ష్యాధారాలన్నీ కూడా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ప్రభావితానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ మాత్రం దర్యాప్తు సంస్థలు వాదనలు విన్న తర్వాత ధర్మాసనం కవితకు మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఈ నెల 21 తర్వాత బెయిల్ పిటిషన్ పైన వాదన వింటామంటూ కూడా కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. చాలా మంది టీఆర్ఎస్ క్యాడర్ తమ కుటుంబ సభ్యులు కూడా ఇన్ని రోజుల పాటు కవితకు బెయిల్ వస్తుంది అంటూ కూడా ఎదురు చూశారు. కానీ ఎప్పటికప్పుడు విచారణ సందర్భంగా బెయిల్ ని తిరస్కరించడము, బెయిల్ ని తిరిగి వాయిదా వేయడంతో మాత్రం ఈ నెలలో మాత్రం 21 తేదీకి ఈ ఎక్స్టెన్షన్ ని పొడిగించడంపై మాత్రం కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా తిరిగి హైదరాబాద్ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి, బెయిల్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్, ఇంకా విచారణ పేరుతో జైల్లో ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా అని ముఖ్య విషయాలు తెలుసుకోవడానికే ఈ రోజు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను కలిసి బయట జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, కుటుంబ సభ్యుల యొక్క వివరాలు కూడా తెలియజేస్తూ జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలుసుకుని తిరిగి హైదరాబాద్ కి బయలుదేరినట్టుగా తెలుస్తోంది.